హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. హరికృష్ణ గారిని చంపిన వారి వల్లే హరికృష్ణ గారి కొడుకు విహారీ గారికి కూడా ప్రమాదం ఉందమ్మా అని కానిస్టేబుల్ లక్ష్మికి చెప్తూ ఉంటాడు. ఆ మాట విని లక్ష్మి టెన్షన్తో వణికిపోతూ ఉంటుంది. అసలు విహారీ గారి కన్న తండ్రి హరికృష్ణ గారిని చంపింది ఎవరై ఉంటారు? ఆ చావు వల్ల యమునమ్మ ఇంకా బాధపడుతున్నారు. అసలు ఎవరు హరికృష్ణ గారిని చంపుంటారు? విహారీ గారికి కూడా వాళ్ళ వల్లే ప్రమాదం ఏమైనా జరుగుతుందా అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ, ఇంకా ఎంత దూరం అమ్మ అని చెప్పి కానిస్టేబుల్ అడుగుతూ ఉంటాడు. దగ్గరికి వచ్చాం సార్ అని చెప్పి లక్ష్మి చెప్తుంది. ఇక లక్ష్మి ఆ కానిస్టేబుల్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది. అప్పటికే విహారీ తన కన్న తండ్రి హరికృష్ణకు వర్ధంతి కార్యక్రమం జరిపిస్తూ ఉంటాడు. విహారీ కార్యక్రమం జరిపించడం లక్ష్మి చూసి, కాసేపు ఆగండి, విహారీ గారు హరికృష్ణ గారికి వర్ధంతి కార్యక్రమం జరిపిస్తున్నారు. ఆ తర్వాత మీరు మాట్లాడాలనుకున్న మాటలన్నీ కూడా విహారీ గారితో మాట్లాడుదురు. కాసేపు ఇక్కడే కూర్చోండి అని లక్ష్మి ఆ కానిస్టేబుల్ని బయట కూర్చోబెట్టి లోపలికి వెళ్తుంది. లక్ష్మి, పూజ సామాన్లన్నీ తీసుకొచ్చావమ్మా అని భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు. తీసుకొచ్చాను పెద్దయ్య గారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది. అవన్నీ పంతులు గారికి ఇవ్వు అని చెప్పి భక్తవత్సలం చెప్తూ ఉంటే లక్ష్మి తీసుకొచ్చిన పూజ సామాన్ అంతా కూడా పంతులు గారికి ఇస్తూ ఉంటుంది. లక్ష్మి, ఎవరమ్మా అతను అక్కడ కూర్చున్నాడు, నీతో పాటే వచ్చాడు అని యమున అడుగుతూ ఉంటుంది. విహారీ గారితో మాట్లాడారన్నారమ్మా, అందుకే తీసుకొచ్చానని చెప్పి లక్ష్మి చెప్తుంది. ఎవరు లక్ష్మి వాళ్ళు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఎవరో కానిస్టేబుల్ అంట విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది. కానిస్టేబులా, ఇదేమైనా పనికొచ్చే విషయమా అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. సరేలేమ్మా, కార్యక్రమం పూర్తయిన తర్వాత విహారీ మాట్లాడతారులే అని భక్తవత్సలం చెప్తూ ఉంటే కూడా అదే చెప్పాను పెద్దయ్య గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక విహారీ చేతుల మీద హరికృష్ణకు వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. విహారీ తన మనసులో ఉన్న బాధనంతా కూడా కార్యక్రమం జరిపిస్తూ కన్న తండ్రికి మనసులో చెప్పుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను నాన్న, మీరు ఉండుంటే గనక ఏదో ఒక సొల్యూషన్ చూపించేవాళ్ళు అని విహారీ మనసులో అనుకుంటూ తండ్రికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. అయ్యా, ఇంతటితో వర్ధంతి కార్యక్రమం పూర్తయింది, వెళ్ళి పిండాలు కాకులకు పెట్టరండి అని పూజారి గారు చెప్తారు. ఇక విహారీ పిండాలు తీసుకెళ్ళి కాకులకు పెట్టి వస్తూ ఉంటాడు. విహారీని చూసిన కానిస్టేబుల్, నమస్కారం బాబు, మీతో మాట్లాడాలని వచ్చాను అని చెప్తూ ఉంటాడు. లక్ష్మి అన్ని విషయాలు చెప్పిందండి, ఒక్క 2 నిమిషాలు కూర్చోండి, పూజ పూర్తయిపోయింది, వచ్చేస్తానని విహారీ చెప్తాడు. సరే అండి అని కానిస్టేబుల్ విహారీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి విహారీ కన్న తండ్రి ఫోటోకి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అన్నయ్య, నీ కోరిక నెరవేరింది. సంవత్సరం నీ వర్ధంతికి కూడా ఇంట్లోనే ఉన్నాను. అతి త్వరలో నీ కొడుకు విహారీకి కూతురు సహస్రకు పెళ్లి జరగబోతుంది. నువ్వు దీవించు అన్నయ్య అని పద్మాక్షి తన అన్న హరికృష్ణకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. వసుదా, నిన్న పంతులు గారితో రాపించిన లగ్న పత్రిక ఉంది కదా, దాన్ని తీసుకునిరా, అన్నయ్య దగ్గర పెడదాం అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. వసుద లోపలికి వెళ్ళి లగ్న పత్రికను తీసుకొస్తుంది. అక్క, ఇదిగో లగ్న పత్రిక అని పద్మాక్షికి ఇవ్వబోతూ ఉంటే, లగ్న పత్రికను పంతులు గారికి ఇవ్వు వసుద, పంతులు గారు అన్నయ్య ఫోటో దగ్గర పెడతారు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. పంతులు గారు లగ్న పత్రికను అన్నయ్య ఫోటో దగ్గర పెట్టండి, అన్నయ్య ఆశీర్వాద బలం వల్ల పిల్లల పెళ్ళిళ్ళు చక్కగా జరుగుతాయి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరేనమ్మా అని చెప్పి పంతులు గారు వసుధ చేతిలో నుంచి లగ్న పత్రిక తీసుకుని హరికృష్ణ ఫోటో దగ్గర పెడతాడు. అమ్మ, చనిపోయిన వాళ్ళు దేవుళ్ళతో సమానం అంటారు. మీ ఇంట్లో వాళ్ళందరూ మనసులో ఉన్న కోరికను ఫోటోలో ఉన్న వ్యక్తికి చెప్పుకోండి, మీ కోరికలు నెరవేరుతాయి అని పూజారి గారు చెప్పడంతో కుటుంబ సభ్యులంతా కూడా నమస్కారం చేసుకుంటారు. అమ్మ, వర్ధంతి కార్యక్రమం పూర్తయిపోయింది, ఇక ఇక్కడ ఉన్న ఆవు పాలు తీసుకెళ్ళి లోపల పెట్టుకోండి అని పూజారి గారు చెప్పడంతో, ఏ లక్ష్మి, వెళ్ళి ఆ పాలు తీయి అని పద్మాక్షి చెప్తుంది. లక్ష్మి పాలు తీయడానికి వెళ్తే అక్కడ వెలుగుతున్న దీపానికి లక్ష్మి చేయి తగిలి ఆ దీపం వెళ్ళి లగ్న పత్రిక మీద పడుతుంది. లగ్న పత్రిక కాలిపోతూ ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కూడా టెన్షన్ పడుతూ లగ్న పత్రిక వైపు అలానే చూస్తూ ఉంటారు. ఇక లక్ష్మి లగ్న పత్రికను తీసుకుని దానికి అంటుకున్న మంటలను ఆర్పబోతూ ఉంటుంది. శుభమా అని లగ్న పత్రికను ఫోటో దగ్గర పెడితే లగ్న పత్రిక ఇలా కాలిపోతుంది ఏంటే అశుభం అని కాదంబరి పద్మాక్షిని అడుగుతూ ఉంటుంది. అమ్మ, నిజంగా పెళ్లి జరుగుతుందా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి కోపంగా లక్ష్మిని లాగి చెంపపై
ఒక్కటిస్తుంది. దాంతో విహారి కోపం వచ్చి అత్తయ్య లక్ష్మిని ఎందుకు కొడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎందుకు కొడుతున్నానో నీకు తెలీదా విహారి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఏదో చూడక చెయ్యి తగిలి దీపం లగ్నపత్రిక మీద పడింది అంతే కదా అని విహారి అంటాడు. లగ్నపత్రికకు కుటుంబాల్లో ఎంత విలువిస్తారో తెలీదా విహారి? అలాంటి లగ్నపత్రిక కాలిపోతే అంత ఈజీగా ఎలా తీసుకుంటున్నావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మి ఏం చేసినా కూడా బావకి తప్పులా కనిపించదులే అమ్మా. బావ ఎప్పుడు ఆ లక్ష్మికే సపోర్ట్ చేస్తాడు. బావకి తోడు యమున అత్తయ్య కూడా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్ర, ఏ ఆడపిల్లైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇలానే చేస్తాను. ఏదో తెలియక జరిగిన పొరపాటుకు కూడా ఇంతలా గొడవ చేయడం అవసరమా అని చెప్పి విహారి అంటాడు. విహారి గారు వదిలేసేయండి, చెయ్యి తగలడం వల్లే కదా లగ్నపత్రిక కాలిపోయింది, పొరపాటు అని లక్ష్మి ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అయ్యయ్యో, తీసుకొచ్చిన అమ్మాయిని కొడుతున్నారు. పాపం వీళ్ళ ఇంట్లో ఏదో గొడవలు జరుగుతున్నట్టున్నాయి. సమయంలో విహారి గారికి విషయాలన్నీ చెప్పటం అంత మంచిది కాదు. తర్వాత ఎప్పుడైనా వద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే హరికృష్ణ గారి అడ్రస్కి అయితే తెలిసింది కదా అని ఆ కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళేసరికి యమున కూడా లక్ష్మి వెనకే వెళ్తుంది. లక్ష్మి, బాధపడకు, పద్మాక్షి కోపం గురించి నీకు తెలిసిందే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. తప్పు యమునమ్మ, చూసుకుని ఉండాల్సింది. లగ్నపత్రిక కాలిపోవడం అంటే నిజంగానే అశుభ సంకేతం కదా అని లక్ష్మి అంటుంది. ఇక అప్పుడే వసుధ వచ్చి లక్ష్మి బాధపడకమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది. లక్ష్మిని ఓదార్చు వసుధ, ఇప్పుడే వస్తాను అని చెప్పి యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లక్ష్మి, పెళ్ళి జరగకూడదని దేవుడే కావాలని లగ్నపత్రికను కాలేలా చేశాడేమో అని వసుధ చెప్తూ ఉంటుంది. విహారీ సహస్రమ్మల పెళ్లి జరగాలి, మీ రెండు కుటుంబాలు కలవాలి వసుదమ్మ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. మరి నీ జీవితం ఏమైపోతుందా అని ఆలోచించవా లక్ష్మి అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. ఏముందిలే అమ్మ, ఎక్కడున్నా బ్రతకగలను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. పాపం లక్ష్మిని అందరిలో పట్టుకుని పద్మాక్షి అత్తయ్య కొట్టింది. లక్ష్మి బాధపడుతుందేమో అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మి ఎక్కడ ఉందో లక్ష్మి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలి అని విహారీ లక్ష్మిని వెతుక్కుంటూ లక్ష్మి రూమ్లోకి వస్తాడు. అప్పుడు వసుధ లక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది. లక్ష్మి సారీ అని విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ రావటం చూసిన వసుధ లక్ష్మి ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీరు ఎందుకు సారీ చెప్తున్నారు విహారీ గారు అని లక్ష్మి అంటుంది. పద్మాక్షి అత్త కోపంతో నిన్ను కొట్టింది కదా లక్ష్మి అని విహారీ అంటాడు. పర్వాలేదు విహారీ గారు, దెబ్బలు అవమానాలు అలవాటైపోయాయి అని లక్ష్మి చెప్తుంది. ఇక విహారీ లక్ష్మిని దగ్గరకు తీసుకుని హగ్ చేసుకుంటాడు. దూరం నుంచి సహస్ర ఇదంతా చూస్తూ ఉంటుంది. బావా, నిన్ను చూస్తుంటే కోపం వస్తుంది. లేనిది ఆ లక్ష్మిలో ఏముందో అయితే అర్థం కావట్లేదు. కాదని ఆ లక్ష్మిని ఎలా పెళ్లి చేసుకున్నావు అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. మీ ఇద్దరిని కలిసి సంతోషంగా ఉండనివ్వను బావ, మీ ఇద్దరిని వేరు చేస్తాను, ఇద్దరం కలిసి ఉండేలా చేస్తాను, ప్లాన్ పకడ్బందీగా ఉంది అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్ర పద్మాక్షి దగ్గరకు వెళ్ళి అమ్మ పెళ్ళి జరుగుతుందో లేదోనని భయంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎందుకే నీకు అలాంటి అనుమానాలు వస్తున్నాయి? ఉదయం కూడా నిశ్చితార్థం ఏర్పాట్లు చేశామని చెప్తే ఏదో బాధలో ఉన్నదానిలా మాట్లాడావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మ బాధ ఎవరికి చెప్పుకుంటూ తీరుతుందో అర్థం కావట్లేదు, కానీ ఉన్న బాధని నీకు చెప్పక తప్పదు కదా అని చెప్పి సహస్ర అంటుంది. ఏం బాధ ఉంది సహస్ర అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. చెప్తానమ్మా, బాధని నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను, కానీ ఈ విషయాన్ని మనసులోనే ఉంచుకో అమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఏంటో చెప్పు సహస్ర అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మి భర్త ఎవరు అని ఇన్ని రోజుల నుంచి అడుగుతుంటే ఆ లక్ష్మి సమాధానం చెప్పట్లేదు కదమ్మా. ఆ లక్ష్మి భర్త ఎవరూ కాదమ్మా, విహారీ బావే అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు, నీకు పిచ్చి పట్టిందా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. కాదమ్మా, నిజమే చెప్తున్నాను. ఆ లక్ష్మి గురించి అన్ని వివరాలు తెలుసుకోమని ఒక డిటెక్టివ్ని పెట్టాను. ఆ డిటెక్టివే లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ లక్ష్మి భర్త విహారీ బావని కన్ఫామ్ చేసుకుని వచ్చింది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఫోన్కి పంపించిందమ్మా. ఇదిగో ఫోన్లో ఉన్న విహారీ బావ లక్ష్మి ఫోటో చూడు అని చెప్పి సహస్ర పద్మాక్షికి ఫోటో చూపిస్తూ ఉంటుంది. ఫోటో చూసి కూడా ఇంత కూల్గా ఎలా ఉన్నావు సహస్ర, పద విహారీని ఇప్పుడే నిలదీద్దాం అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇప్పుడు బావను నిలదీస్తే బావ ఆ లక్ష్మిని తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతాడమ్మా. అప్పుడు అనుకున్నది జరగదు కదమ్మా, బావ సొంతం అవ్వడు కదా. లక్ష్మిని ఇబ్బంది పెడుతూ ఇంట్లోనే పని మనిషిగా కాళ్ళ కింద తొక్కి వేస్తూ విహారీ బావను పెళ్లి చేసుకుని బావతో సంతోషంగా ఉండటం ఆ లక్ష్మి చూడాలమ్మా, అప్పుడు సంతోషపడతాను అని
సహస్ర చెప్తూ ఉంటుంది. అసలు విహారీ లక్ష్మిని ప్రేమిస్తుంటే నిన్నెలా పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. చేసుకునేలా చెయ్యాలమ్మా అని సహస్ర అంటుంది. అది ఎలా కుదురుతుంది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. దానికి ఒక ప్లాన్ ఆలోచించానమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఏంటి ఆ ప్లాన్ అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. సహస్ర పద్మాక్షికి ఏదో చెప్తూ ఉంటుంది. అదంతా మనకు వినిపించదు. నువ్వు సూపర్ సహస్ర, నువ్వు చెప్పిన ప్రకారం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఆ లక్ష్మి తప్పకుండా ఇంటి పని మనిషి అవుతుంది, కానీ ఎప్పటికీ కూడా కోడలు అవ్వదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అందుకే అమ్మ విషయం తెలిసి కూడా గుండెల్లోనే ఉంచుకున్నాను, కనీసం నీకు కూడా చెప్పలేదు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. అయ్యో సహస్ర, ఇంత బాధను గుండెల్లో పెట్టుకుని దిగమింగుకుంటున్నావని అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. బావ కోసం ఏం చేయడానికైనా వెనకాడనమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.